తెలంగాణ ఉద్యమంలో జానపదం గర్జించింది. గజ్జకట్టి ఆడిపాడిన పాటలు జనాన్ని కదిలించాయి. ముఖ్యంగా జానపదాలు ఉద్యమం వైపు జనాలంతా కూడా చూసేలా చేశాయి. అందరి నోట జై తెలంగాణ నినాదం మారుమోగిపోయింది. ఉద్యమంలో కళాకారుల ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం మలిదశ ఉద్యమాన్ని హోరెత్తించాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల సందర్భంగా మలిదశ ఆఖరి దశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమాలు కీలక పాత్రను పోషించాయి. ధూమ్ధాం అధ్యక్షుడు రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజ్ సారథ్యంలో తెలంగాణ ధూమ్ధాం తొలి ప్రదర్శన 2002 సెప్టెంబర్ 30న కామారెడ్డిలో జరిగింది. తెలంగాణ ధూమ్ధాం వేదిక కళాకారులంతా సమష్టిగా ఉద్యమ సంఖారం పూరించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్, గోరేటి వెంకన్న, గూడ అంజన్న, అందెశ్రీ విమలక్క, వరంగల్ శంకర్, వరంగల్ శ్రీను, జయరాజు, మాభూమి సంధ్య, రచ్చభారతి, అశ్విని, నిర్నాల కిషోర్, రమాదేవి, ఆకునూరి దేవన్న, భిక్షపతి, జంకిరెడ్డి, స్వర్ణరెడ్డి, సంతోష్ మొదలైన వందలాది కళాకారులతో ఊరూరు తిరిగి ధూమ్ధాం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ధూమ్ధాం జరగని గ్రామమే లేదు. సీమాంధ్ర వలస ఆధిపత్యానికి తోడు గ్లోబలైజేషన్ వల్ల తెలంగాణ సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ విధంగా వివక్షకు గురైందో ప్రతి పల్లెకు అర్థమయ్యేలా చేసింది ధూమ్ధాం. అర్థం కాని దోపిడీని, కనిపించని శత్రువును మట్టిబిడ్డలకు అర్థమయ్యేలా చేసింది ధూమ్ధాం. అప్పటి వరకు మధ్యతరగతి, మేధావులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, అవసరాన్ని గ్రామీణ ప్రాంతాలకు, నిరక్షరాస్యులకు, సకల జనులకు అర్థమయ్యే విధంగా చేసింది ధూమ్ధాం. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించిన 1969 నాటి నుంచి 2014 వరకు తొలి, మలి, చివరి దశ తెలంగాణ ఉద్యమానికి ఆద్యంతం ఊపిరిపోసింది పాట. ఆట పాట లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేము. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ వాదాన్ని రాజకీయ పార్టీలు వినిపిస్తుంటే, గల్లీలో అక్షరం ముక్క తెల్వని అవ్వ, తాతకు కూడా తెలంగాణ అవసరాన్ని అర్థం చేసుకునేలా చేసింది. ఈ పాట మలిదశ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఓ పెద్ద మనిషి భవిష్యత్తును ముందే ఊహించి, తెలంగాణలో ఉద్యమం ఉత్సవం ఒకేసారి జరుగుతుంది, తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం జరిగి తీరుతుందని చెప్పారు. అది నిజమే. జానపదంలో అంత పవరుండబట్టే ప్రతి వాడిని కదిలించింది. జై కొట్టు తెలంగాణ అనిపించింది. ఉద్యమంలో కళాకారుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన సాంస్కృతిక వేదికే తెలంగాణ ధూమ్ధాం. ధూమ్ధాంకు ముందు తెలంగాణలో అనేక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. కానీ ధూమ్ధాం వాటికి విభిన్నమైన రీతిలో ప్రజలకు చేరువైందే. పాటలతో పాటు తెలంగాణ సాంప్రదాయ కళలను కూడా ఉద్యమంలో భాగం చేసింది. తెలంగాణ కళారూపాలను తెలంగాణ ఉద్యమానికి అనుసంధానం చేస్తూనే మారుమూల గ్రామాల్లో ఉన్న వేలాది కళాకారులను వెలుగులోకి తెచ్చింది. కవులు, రచయితలు, మేధావులు రచనలు చేస్తే దానిని గొంతెత్తి పాడి ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకువెళ్లారు గాయకులు. అందులో ఓ సాయి చందు, నేర్నాల కిషోర్, అంతడుపుల నాగరాజు, మధుప్రియ, తేలు విజయ, పల్లె నరసింహ, నిస్సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. ఇప్పుడు చెప్పుకున్నవి కొన్నే. ఉద్యమాల్లో ఒకసారి తొంగిచూస్తే ఇలాంటి వేల పాటలు కనిపిస్తాయి. ఉద్యమాలు సాధారణంగా మేధావి వర్గం, చదువుకున్నవారు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా కొన్ని వర్గాలకే పరిమితమవుతుంటాయి. కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం పసిపిల్లాడి దగ్గర నుంచి ముసలోడి వరకు, మేధావుల దగ్గర నుంచి వేలిముద్ర వరకు వెళ్ళిందంటే దానికి కారణం ఈ పాటలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.